హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నా డ్రెస్సింగ్ టేబుల్ని రీడిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం కూడా కొంచెము పిల్లలు ఉన్నారు కదా, ఇలా నెయిల్ పెయింట్స్ అన్నీ అంటించేసి పాడు చేస్తారు. అండ్ కొన్ని చోట్ల అయితే ఇట్లా ప్లై కూడా పోయిందనమాట. అందుకని దీన్ని రీడిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ పొజిషన్ అయితే నా డ్రెస్సింగ్ టేబుల్ది ఇది ఇలా ఉంది. చూసారు కదా నా డ్రెస్సింగ్ టేబుల్ పొజిషన్ అయితే ఎలా ఉందో. దాన్ని అయితే నేను చేంజ్ చేయడం కానీ లుక్ చేంజ్ చేయడం కోసం అని చెప్పి మీషోలో ఈ స్టిక్కర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఫ్లై అది వేయించుకోవాలంటే దీనికి చాలా కాస్ట్ అవుతుంది. నాకు ఈ స్టిక్కర్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అందుకని నేనైతే ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ ఈ సైడ్స్ ఇదంతా కవర్ చేస్తాను అండ్ మిగిలితే లోపల కవర్ చేస్తాను. లేదంటే ఇంకొక స్టిక్కర్ తర్వాత ఆర్డర్ చేసి లోపలైతే కవర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని మొత్తం ఇందులో ఉన్న సామాన్లు అన్నీ కూడా నేను ఫస్ట్ అయితే పైకి తీసేస్తాను అనమాట. ఎందుకంటే మనకి అన్నీ పైకి తీసుకొని క్లీన్ చేసేసుకొని ఒకసారి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఖాళీ చేసేస్తున్నాను అనమాట. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అంతా కూడా నేను ఖాళీ చేసేసాను అనమాట, డ్రాస్తో సహా. ఇప్పుడు ఇందులో కొంచెం అయితే డస్ట్ ఉంది. ఆ డస్ట్ అంతా కూడా నేను క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్న ఈ షీట్ అయితే ఉంది కదా, ఈ షీట్ని నేను ఇలా ఈ లెన్స్లో అంటించాలనుకుంటున్నాను కదా ఈ మొత్తం. దీని లెంత్ ప్రకారం మెజర్మెంట్ తీసుకొని నేనైతే ఈ షీట్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. నేనైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట వీటిని. మన లెంత్కి బట్టి కట్ చేసుకున్నాను. వీటిని ఏంటంటే మన వీటి వెనకాల టేప్ ఉంటుందన్నమాట. ఇది పేపర్. ఈ పేపర్ని టేప్ని ఇలా తీయాలన్నమాట. ఇలా తీస్తే ఇది షీట్ వస్తుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇలా వస్తుంది. దీన్ని అయితే మనం ఇలా అంటించేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏటీఎం కార్డ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇటు పెట్టుకొని స్క్రేప్ చేసుకుంటే ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్నప్పుడు ఏంటంటే మనకి నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే మన దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, ఏటీఎం కార్డ్స్తో ఇలా స్క్రీప్ చేస్తూ ఉంటే మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా వస్తుంది. చూడండి, ఇలా అయితే వచ్చిందనమాట. చూస్తున్నారా? ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ముక్క ఉంది కదా, దీన్ని నేను కట్ చేసేసుకుంటాను. చూడండి, దీనంతా ఇలా లోపలికి పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనం అంటించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొలుచుకొని అంటించుకోవాలి. లేదంటే మన టేప్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట, ఈ స్టిక్కర్. అందుకని కొలుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొలుచుకొని అంటించుకోండి. నేను అలాగే ఈ సైడ్స్ కూడా అంటించేసుకుంటాను అనమాట. అంటించుకున్నాక చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, ఇదంతా అయితే ఇలా ఫినిష్ చేశాను. ఫినిష్ చేశాక దీని లుక్ అయితే ఇలా ఉంది. ఓన్లీ ఈ పార్ట్ వరకు ఫినిష్ చేశాను అనమాట. ఇది ఫినిష్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయితే పట్టింది. మొత్తం అంతా కూడా వేసేసాక చూపిస్తాను అనమాట. ఈ ఫ్రంట్ అంతా అయితే ఇలా అంటించేసాను అనమాట. ఈ బోర్డర్స్ ఉన్నాయి కదా, ఈ బోర్డర్స్కి కూడా నేను ఇలా పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి కూడా అంటించాక చూపిస్తాను.
ఆర్డర్స్ కూడా వేసేసాను. సో మొత్తం వేసేసాక డ్రెస్సింగ్ టేబుల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా నచ్చిందనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో ఇదంతా చేసేసేటప్పటికి మన దగ్గర ఇంకా ఈ పీస్ అయితే మిగిలింది అనమాట. ఈ పీస్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఈ పీస్ అయితే మిగిలింది. సో నేనేంటంటే ఫస్ట్ సో లోపలికైతే వేసేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. లోపలంతా వేసేస్తే ఈ సైడ్ డోర్ వదిలేసి లోపలంతా వేద్దామా అని అనుకుంటున్నాను. లేదంటే ఫుల్గా అవుటర్ కంప్లీట్ చేశాక లోపల చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. బట్ ఫస్ట్ అయితే లోపలే చేసేస్తాను, ఎందుకంటే పైన సో ఇంకొక రోల్ తర్వాత ఎప్పుడైనా తెప్పించి సో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లోపల వేసేస్తాను. సో లోపల వేసాక లోపల లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో లోపల చెప్పాను కదా ఫస్ట్ వేసేస్తానని, ఎందుకంటే లోపల మనకి అన్నీ పెట్టేసుకోవచ్చు కదా సామాన్లు అది అని చెప్పి నేను అనుకున్నాను. బట్ ఇది తక్కువ వచ్చింది అనమాట షీట్ ఇక్కడ అండ్ అలాగే కింద ఒక 2 రోస్కి అయితే తక్కువ వచ్చింది. ఇంకొక రో చేసుకుంటే ఏంటంటే మనకి సైడ్స్ కూడా కవర్ అయిపోతుంది అనమాట. సో అందుకని ప్రజెంట్ సో అవుటర్ లుక్ అంతా కంప్లీట్ చేస్తాను కాబట్టి దీన్ని తర్వాత అయితే ఇంకొక రోల్ తెప్పించి చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఇందులో అయితే డ్రెస్సింగ్ టేబుల్లో ఎక్కడ సామాన్లు అక్కడైతే నీట్గా పెట్టేసుకుంటాను. సో పెట్టుకున్నాక చూపిస్తాను. హాఫ్ సెక్షన్ అయితే సర్దడం కంప్లీట్ అయ్యిందండి. ఇది ఆల్మోస్ట్ పట్టుకొని నేను 2.5 hours అవుతుంది. సో నాకు లైట్గా హెడేక్ కూడా వస్తుంది. బట్ ఇదంతా కంప్లీట్ చేసేద్దాం ఒకరోజే అన్నట్టు కూర్చున్నాను. మళ్ళీ అసెస్మెంట్ కంప్లీట్ చేయలేం కదా అందుకు. సో ఇవైతే ఏంటంటే డ్రాస్ ఆర్గనైజర్స్ అనమాట. మనం డ్రాజెస్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికని నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇవి ఇలాగా సైజెస్లో వస్తాయి, డిఫరెంట్ సైజెస్లో. ఇవి చిన్నవి అండ్ అలాగే ఇది ఒక సైజు అండ్ అలాగే ఇది ఒక సైజు ఇవి వస్తాయి అనమాట. ఇవి ఏంటంటే ఇక్కడ డ్రాస్ ఉంది కదా, సో ఈ డ్రాస్లోనైతే ఫిట్ చేస్తాను. ఫిట్ చేసి కొన్ని సామాన్లు అయితే పెట్టుకుంటాను. సో చూడండి అలా ఫిట్ చేస్తాను. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే మనం ఈజీగా కూడా ఏమైనా సామాన్లు సో మనం సైజెస్ వారీగా అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. వాటిని ఈజీగా మనం అరేంజ్ చేసుకోవచ్చు సైజెస్గా. సో చూడండి ఎలా పెట్టానో చూపిస్తాను. డ్రెస్సింగ్ టేబుల్కి అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ కొంచెం చిన్న పిసరు డిఫరెన్స్ ఉంది కానీ సో మొత్తం అంతా కరెక్ట్గా ఫిట్ అయిపోయి ఇప్పుడు ఇందులో అయితే నేను సో ఇలా మొత్తం అంతా కూడా ఒక దాంట్లో క్లమ్జీగా పెట్టేశాను కదా, సో ఇందాకలా తీసినప్పుడు. సో ఇవన్నీ కూడా నీట్గా అందులో ఆర్గనైజ్ చేసేస్తాను అనమాట. అయితే మొత్తం కూడా సర్దేశాను. సో ఇప్పుడు ఎలా సర్దాను అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లోపల అన్నిటికన్నా పై సెక్షన్లో ఏంటంటే నేను డైలీ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో అవైతే పెట్టుకున్నాను. దాని కింద సెక్షన్లో ఏంటంటే నా పర్ఫ్యూమ్ బాటిల్స్ అండ్ అలాగే పౌడరు అండ్ ఇది మొన్న అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమ అనమాట, అది ఇలా డబ్బాలో పెట్టుకున్నాను. అండ్ ఇది మా హస్బెండ్ది. సో ఇవన్నీ కూడా నెయిల్ పెయింట్స్ అనమాట. సో ఇదంతా క్లీన్ చేస్తుంటే పారాని అయితే ఒలిగిపోయింది అనమాట. సో అది ఫుల్గా చేతికి అంటుకుంది. అండ్ ఇక్కడైతే నేను పూరి నుంచి ఇవి తెచ్చుకున్నాను అనమాట లాస్ట్ టైం పూరి వెళ్ళినప్పుడు ఈ బాక్స్లు. సో ఇందులో ఏంటంటే పై బాక్స్లో ఇలా పిల్లలు యూజ్ చేసే డైలీ చైన్స్ ఉంటాయి కదా, సో ఇవైతే పెట్టుకున్నాను. దీంట్లో నా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కొన్ని ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా సిల్వర్ కలర్లో. సో ఆ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి కొన్ని. అండ్ థర్డ్ బాక్స్లో ఏంటంటే పిల్లలు డైలీ పెట్టుకునే బ్రేస్లెట్లు ఉంటాయి కదా, సో ఇలాంటివి. సో మా పిల్లలు ఏమైనా పార్టీస్కి అవి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఇలాంటివన్నీ కొంటూ ఉంటాను బ్రేస్లెట్స్ అవి. సో అవన్నీ ఇందులో అయితే పెట్టేశాను అనమాట. అండ్ దాని తర్వాత పక్కన వచ్చేసి పిల్లల కోసం యూజ్ చేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ సో ఇవన్నీ పెట్టాను. అండ్ ఇందులో అన్నీ కొన్ని మెడిసిన్స్ అండ్ అలాగే విభూది ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని కింద రోలో ఏంటంటే ఇది మా తమ్ముడు మ్యారేజ్కి ఇచ్చిందనమాట.
సో ఈ బాక్స్ని నేను ఎలా యూజ్ చేసుకుంటున్నాను, నేను డైలీ యూజ్ చేసే స్టిక్కర్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట ఇందులో. సో నావి స్టిక్కర్లు అయితే చాలా ఎక్కువే ఉంటాయి, నేను ఒకేసారి కొనేసుకుంటాను కాబట్టి. సో మళ్ళీ ఇందులో ఏంటంటే ఎప్పుడైనా పార్టీ వేర్ ఉంటాయి కదా స్టిక్కర్లు, ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్తాం కదా, సో ఫంక్షన్స్కి అవి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకునే స్టిక్కర్లు స్టోన్వి అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. అండ్ ఈ పక్కన ఏంటంటే పిల్లలకి డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటారు కదా బ్లాక్ కలర్వి, సో ఇవైతే ఇక్కడే పెట్టాను వాళ్ళకి అందేలాగా. ఇదైతే నా మేకప్ కిట్. సో ఇందులో ఏమున్నాయో నేను తర్వాత చూపిస్తాను. నా మేకప్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ కింద డ్రాస్లో అయితే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇందాక చూపించాను కదా ఈ బాక్సెస్ అయితే ఇలా ఫిట్ చేసుకున్నాను. ఇవైతే డైలీ యూజ్ చేసే క్లిప్స్ అనమాట, చిన్న చిన్న క్లిప్స్. సో ఇవి అండ్ తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇవైతే కొన్ని పిన్నీస్లు, తర్వాత మన సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా సో అవి. అండ్ దాని తర్వాత కొన్ని కలర్ రబ్బర్ బ్యాండ్స్, ఇవి అయితే ఈ టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా సో ఇవన్నమాట. ఇవి డైలీ యూజ్ చేసుకుంటారు పిల్లలు, అందుకని ఇవి కొంచెం విడిగా పెట్టాను. అండ్ ఇవి కొత్తగా తెప్పించాను అనమాట మొన్న, సో అవైతే ఇందులో పెట్టాను. అండ్ ఇక్కడైతే పన్నులు పెట్టాను. అండ్ నెక్స్ట్ కింద సెక్షన్లో అయితే నా హెయిర్ డ్రయరు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదే అండి నేను డ్రెస్సింగ్ టేబుల్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను మొత్తం. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేటప్పటికి ఇంత చెత్త వచ్చిందనమాట. సో ఈ స్టిక్కర్లు అన్నీ పెట్టినవి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టేశాను. అండ్ ఈ మీదనైతే ఇలా 2 ఫ్లవర్ పాట్స్ అండ్ అలాగే ఈ కుక్కలు అయితే పెట్టాను అనమాట. ఇవి అమ్మ రామేశ్వరం ఎక్కడికో వెళ్ళినప్పుడు తెచ్చింది. అండ్ ఇది మొన్న చూపించాను కదా కిడ్స్ యాక్సెసరీస్ అన్నీ ఉండేవి, 2 కలిపి ఒకే దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే నాకు రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుందని. అంతే అండి ఈ వీడియో. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా డ్రెస్సింగ్ టేబుల్ మేక్ ఓవర్ ఎలా ఉందనేది కామెంట్స్ చేసేయండి.